సుబ్బు ఈ రోజు ఎలాగైనా పరిచయం చేసేసుకోవాలి. నమస్ మరి పాత ట్రెడిషన్. హాయ్ మరి వెస్టర్న్ అయిపోయిందిరా. హాయ్ ఐమ్ సుబ్బు. హాయ్ ఐమ్ నీర్జా. కొట్టేశారు సుబ్బు. కమ్ ఆన్ ప్రొసీడ్. యా ఇక్కడున్నావా? ఇటు 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 నిన్నే నిన్నే. హలో హలో, ఇగో ఇటు తిరిగి ఇటు తిరిగి. మీది గుడివాడ కాదు? మాది గుడివాడ కాదు, వైజాగ్. ఆ గుడివాడ వైజాగ్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. మీ అమ్మాయినా? అవును, మా అమ్మాయి. నేనా? నువ్వే. ఊరుకోండి సార్. నువ్వు ఊరుకోమంటావేంట బాబు? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఇలా రోడ్డు మీద తిరగడం ఏం బాగలేదు. ఇగో పెళ్లి చేసుకున్నాక నువ్వు మా అమ్మాయి కలిసి రోడ్డు మీద తిరుగుతాను. ఇగో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద తిరగడం ఏం బాగలేదే. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చి ఇలా రోడ్డు మీద తిరగడం ఏం బాగలేదని చెప్తున్నా. పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో. ఎవరు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను? ఎవరు? అల్లుడు అల్లుడు, ఘోరం జరిగిపోయింది అల్లుడు. ఏంటి మామ కంగారు పడుతున్నావు? మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి. వెరీ గుడ్. కూడా బాగుంది. ఇక్కడ మంచి ఆర్టికల్స్ తీసుకుందాం. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారో తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం ఏంటి సార్? కనీసం నేను చెప్పేదని వినాలి కదా. ఏంటి అలా కొట్టారండి? సారీ అండి, పొరపాటు అయిపోయింది. అదేవాడు నువ్వేం చేస్తావు కానీ అదేంటి? ఇగో నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. అవునండి. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకులేండి సార్ అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లంలో పెట్టి. ఏముండదు లేవయ్యా, సాటి మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకొక్కగానొక్క చెల్లెలు ఉంది సార్. అది ఎవడో ఒకటి ప్రేమించానందండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అయ్యో 5 లక్షలు కట్నం అడిగాడండి. అబ్బా, మొత్తం ఇల్లు వాకిలు అమ్మేసి 5 లక్షలు కట్నం వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అయ్యో 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 అయ్యో. అసలు మీకు నేను అపకారం చేశాను సార్. ఏముంది నువ్వు చేసిన అపకారం? నువ్వు ఎంత కట్నం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు. నువ్వు ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానన్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. నీకు రెండో పెళ్ళన్నా వెనకాలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? ఏంటి గొడవ? అది కాదు సార్. నువ్వు ఉండు. అది ఆయన చెప్తాడండి, వినండి. ఏమి లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ నండి. ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళ ఉందని తెలిసి కూడా చెల్లెలి మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మర్నాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతావు? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతావు? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళ నువ్వు కొట్టలేదా? అది కాదు, అబ్బే నేను చెప్పేది మీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావు లేదా? తీసుకున్నానండి. ఇప్పుడు కట్నం తీసుకుని కొడతారండి మీరు? దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. ప్రేమించి కొట్టడం మాట వినరా మీరు? అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ప్రమాణం చేశాను. ఎవరివిడా? నా వైపు. అమ్మా, నీకన్నా బుద్ధి లేదా? ఎరా, బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. కాపురాలు కూర్చుతావు. నేను కాపురాలు తీస్తున్నానా? నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పెళ్ళ ఏంటంటే అలా చూస్తారో? నీకు చెల్లెలు లేరా? నువ్వు ఉన్న ఒక్క చెల్లికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి జీవితం చేస్తే ఎలా? ఇక్కడ లీచీ సండేకి క్రేజ్ ఎక్కువ. ఎనీథింగ్ స్పెషల్? లీచీ సండే తిన్న వాళ్ళు ముందు మంచి ఫ్రెండ్స్ అవుతారట, ఆ తర్వాత లవర్స్ అవుతారట. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. ఏం ఆర్డర్ చేద్దాం? మీరే అన్నారుగా లిజీ సండే తింటే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారని. అదే చెప్పండి. ఎల్లుండి నా బర్త్డే కూడా ఇవే ఆర్డర్ చేస్తాను. అయితే మీ బర్త్డేలో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఎంతమంది లవర్స్ అవుతారు, ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతాయో. ప్రస్తుతానికి లిజీ సండే తిందామా? ఓకే. ఏం కావాలి సార్? ఆల్ ఐస్ క్రీమ్స్ కావాలండి. ఇవన్నీ మీకే కావాలా? నాకు కదే బాబు, ప్రిన్సిపల్ గారు ఏనుక్కి. ప్రిన్సిపల్ గారు ఏడుక పెంచుకున్నారా సార్? పెంచుకోలేదయ్యా, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారా? మనసులో ఎవరు దొరకలేదంటే కామెడియా? మీ సీరియసా? అబ్బే, మళ్ళీ మన గొడవ ఉంది కానీ మీడియంకి వెళ్దాం. టోటల్ గా ఉన్నాయని ప్యాక్ చేయి. ఓకే సార్. టోటల్ గా అన్ని వెరైటీలు ప్యాక్ చేయరా. మన సుబ్బు గారు చూద్దాం అనుకున్న అమ్మాయి కదా. అమ్మయ్యా, ఈ పిల్ల ఇక్కడ ఉన్న విషయం వాడికి చెప్పే. హలో, బాగున్నారా?
మీరు నేనండి శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ అటెండర్ ని. ఓ సారీ సారీ, గుర్తుపట్టలేకపోయా. పర్వాలేదులేండి. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? ఏం లేదు, ఇంకో 20 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటారా? 30 నిమిషాలు ఉంటే మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమా? అభ్యంతరం ఉన్నట్టు చెప్పు తీసుకొట్టండి. మీరు ఇక్కడే ఉండాలి సుమా, ఇప్పుడే వచ్చేస్తాను. పని నేను ఇక్కడే ఉండండి. వావ్, తీసుకోండి. సుబ్బు సుబ్బు ఇంట్లో లేడనుకుంటా, వీడొకడు. ఎలా ఉంది? మ్మ్. అవసరానికి కనపడ్డు, ఏమన్నా అంటే బాధపడతాడు, అలుగుతాడు. సుబ్బు అమ్మా, ఇవిడ ఇక్కడే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేస్తారా? 20 సెకండ్స్ కూడా ఉండను. ఉండొద్దులేండి, నాదే తప్పు. దేనికైనా తలరాత కలిసి రావాలి. అసలు ఈడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. సార్ పార్సల్ రెడీ సార్. వస్తున్నా సార్ చేంజ్. ఎక్కడ దొరుకుతాడు వీడు? బాయ్ నీరజా. బాయ్ సుబ్బు, ఎల్లుండి నా బర్త్డే పార్టీలో మనం మళ్ళీ కలుస్తున్నాం. ఓకే, తప్పకుండా Bye. వస్తాను. బాయ్. అరే మామ నువ్వా? ఏంటి మామ ఇలా పడ్డావు? ఎలా పట్టాను అల్లుడు? పట్టలో కూడా వెరైటీ ఉంటుందా? నువ్వు జీనియస్వి కదా. జీనియస్ మాట దేవుడు ఎరుగు. అవును, ఇందాక నుంచి నీకోసం వెతకాల్సి వస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు? దేనికి? దేనికేంటి? ఆ ఫీజులు కట్టే అమ్మాయి లేదు, ఆ అమ్మాయి ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది. నీకు చూపిద్దామని. ఏంటి మామ గంట నుంచి ఇక్కడే ఉంటాయి? గంట నుంచి ఇక్కడే ఉన్నావా? నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేసాయబ్బా? అసలు ఉంటేగా. ఆ? వెళ్దామా? వెళ్దామా? రా. వెళ్దాం. దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు. పెద్ద మెడికల్ షాప్ అయ్యా, నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదా? తెలీదయ్యా, తెలీదా? చూసుకో. అయ్యయ్యో. సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్పు. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టండి, ఎడవండి. ఏడుస్తారుగా ఇప్పుడు. నా చెల్లెలి కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు, ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి, ఇంకా ఎవరు రాలేదే? రండి. అర్రే, సార్ వచ్చారు. ఏం సార్, సఫారీ కలర్ బాగుంది. అరే అప్పుడు వేరే కలర్ మార్చారా? ఏయ్, మీరేంటి సార్, షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి, వేరే పని పాట ఏముంది మీకు? అమాయకుని చేసి సెంటర్ లో పడేసి కుమ్మేయటం. మీకు అసలు బుద్ధుందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్ సార్, పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలో పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతావు అనుకున్నావా? రమ్మను, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయా, నీకు ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇగో ఒక కట్ట బీడీ కారాకిల్లి పడేశానంటే కానిస్టేబుల్ గడపలో కూర్చుంటాడు. రమ్మను. కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐ కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను. ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ ఎవరన్నా రమ్మను. ఛాలెంజ్, నా హెయిర్ పెరగలేరు చెప్తున్నా. ఏమయ్యా ఏమయ్యా, నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను. టోటల్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను. ఏం చేస్తున్నా డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది? రమ్మను. మరి పాటేస్తుందా? రమ్మను. ఊరికే ఆవేశపడిపోకు, బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బయలు దొరికేది? నుండబాయ్, పోలీస్ పేరు చెప్పగానే బయటిపోయి ఒడిగిపోయి ఉత్తపోసేస్తారు అనుకున్నావా? చాలా మంది చూసావు. అంతా విన్నాను రా. సార్ నాకేం తెలియదు సార్, నేను చాలా మంచి పని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి పట్టలేదు సార్. చేసినంత ఇదిగో ఈ వెనకలిస్తున్నారే వీళ్ళే సార్. ఎవరాళ్ళు? ఇదిగో అబ్బో, అయ్యో, సార్, అబ్బాయి, అబ్బో. హలో నీరజ, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? రేపు నువ్వు మా కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ అటెండ్ అవుతున్నావు. రేపా? రేపు నథింగ్ డూయింగ్. ఏ ప్రోగ్రామ్ ఉన్నా క్యాన్సిల్ చేసుకో, నీకోసం మేము వెయిట్ చేస్తుంటాం. ఓకే, తప్పకుండా వస్తాను అంకుల్. హాయ్. హే రవి, I don't believe this. What a surprise. Come. Please come inside. థ్యాంక్ యూ. Sit down, make yourself comfortable. కంగ్రాట్స్ నీరజ. ఈ ఫ్లవర్స్ అని నాకా? నీకే. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి విశేషం? ఏం లేదు నీరజ, ఫ్లవర్స్ కి నీకు మధ్య చిన్న టెస్ట్ పెడదామని. ఫ్లవర్స్ కి నాకు మధ్య టెస్టా? వాట్ రవి, అసలేంటి? ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ తో అప్పుడే పూసిన లిల్లీ పువ్వు అవుతావో, మనసుతో నవ్వే మల్లె పువ్వు అవుతావో, సిగ్గుతో ఎర్రబడే రోజా పువ్వు అవుతావో చూద్దామని. వాట్ రవి, పొద్దున్నే నన్ను సస్పెన్స్ లో పెట్టి చంపేస్తున్నారు. ప్లీజ్ రవి, టెల్ మీ. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే మా బాలసుబ్రహ్మణ్యం. ఏంటి బాలసుబ్రహ్మణ్యం? వాట్ హ్యాపెన్? నువ్వు
గుప్పెడంత గుండెతో వాడిని ప్రేమిస్తుంటే వాడు ఆకాశవంత హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాడు. వావ్! బాలసుబ్రహ్మణ్యం నన్ను ఆరాధిస్తున్నాడా? యా ష్యూర్, కన్ఫర్మ్. వాడు నిద్రలో మెలకువలో అనుక్షణం నిన్ను నీకన్నా గాఢంగా ప్రేమిస్తున్నాడు. రియల్లీ? మరి ఒక్కసారి కూడా నాతో ఎక్స్ప్రెస్ చేయలేదే? రవి, కనీసం నువ్వైనా చెప్పొచ్చుగా. అప్పుడే చెప్పేస్తే నీలో ఇంత థ్రిల్ని యాంగ్జైటీని మేము మిస్ అయ్యేవాళ్ళం కదా, అందుకే చెప్పలేదు. యూ సిల్లీ. సరే చెప్పు, బాలసుబ్రహ్మణ్యం ఇంకా నా గురించి ఏమన్నాడు? మేం చెప్పడం కంటే వాడు చెప్పడమే చాలా బాగుంటుంది. రవి, నేను బాలసుబ్రహ్మణ్యాన్ని ఇమ్మీడియట్ గా చూడాలి. ఐ వాంట్ సీ హిమ్ టుడే. నో, ఇప్పుడే చూడాలి. ప్లీజ్ రవి, ప్లీజ్ పచ్చికొచ్చి. వాడు ఉంటే ఇద్దరికి కలిపే ఇచ్చేవాళ్ళం కదా ఈ థ్రిల్ని. 3 రోజుల నుంచి వాడు కనిపించడం లేదు. వాడు ఎక్కడున్నాడో అర్థం కావటం లేదు. మేము వెతుకుతూనే ఉన్నాం. రే, నాకు ఒకటి అనిపిస్తుందిరా. బహుశా బాలుగాడు వాళ్ళ అమ్మగారి సరనికి వైజాగ్ వెళ్ళి ఉంటాడేమో అనుకుంటున్నాను రా. ఈడియట్! అబ్బా ఎరా, 3 రోజుల నుంచి వాడి కోసం వెతుకుతున్నాం కదా, ఇప్పుడా చెప్పేది? సారీరా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. వెయిట్ రవి, మీరేం చేస్తారో నాకు తెలీదు. కమింగ్ సాటర్డే రైల్వే స్టేషన్ లో నేను బొకేతో వెయిట్ చేస్తుంటా. అండ్ దట్స్ ఫైనల్. మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడే మీరు వైజాగ్ వెళ్ళి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకొస్తున్నారు, ఓకే? కానీ రేపు కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ ఉందిరా, ఎలా వెళ్ళటం? షడప్, యూజ్లెస్ ఫెలో. రేపు కాలేజీలో జరగబోయేది స్నేహితులు దూరమయ్యే ఫంక్షన్ రా, ఇది ప్రేమికులు దగ్గరయ్యే ఫంక్షన్. రే చూడరా, నీరజ కళ్ళల్లో నాకు బాలసుబ్రహ్మణ్యం కనపడుతున్నాడు. పదండ్రా, వాడి కళ్ళల్లో నీరజను చూద్దాం. బై నీరజ. బాయ్. అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, 1/2 కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ.